వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. అసెంబ్లీలో అప్పుల అసలు లెక్కలు ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీలో అప్పుల చిట్టా విప్పారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. వైసీపీ హయాంలో చేసిన అప్పులపై రాజకీయాల్లో పెద్ద చర్చ నడిచింది. ఇది లెక్కంటూ లెక్కల చిట్టా విప్పిన పయ్యావుల కేశవ్. అప్పులపై ఆర్థిక రంగాల్లో తీవ్రమైన చర్చ నడుస్తుంది. అంకెలు, డాక్యుమెంట్లు, ఆడిట్ వివరాలతో సభ ముందుకు నడుస్తుంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రజల్లో అవగాహన కలిగించిన మంత్రి పయ్యావుల కేశవ్. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపణలు. అభివృద్ధి జరిగిందని చెప్పుకున్న పాలన వెనుక భారీ అప్పుల మాయాజాలం. అప్పుల అసలు లెక్కలను సభ ముందు పెట్టారు పయ్యావుల కేశవ్. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు క్లారిటీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్తారు. 3 లక్షల కోట్లని కొంతమంది, 5 లక్షల కోట్లు కొంతమంది, 10 లక్షల కోట్లని కొంతమంది అప్పు. కానీ అస్సలు చిట్టాను బయట పెట్టారు పయ్యావుల కేశవ్. ఈ భారాన్ని రాష్ట్రం ఎలా మోస్తుందో కూడా వివరించారు మంత్రి. రాష్ట్రంపై మొత్తం ఎంత అప్పు ఉంది, బడ్జెట్లో చూపని అప్పులు ఎంత, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన రుణాలు ఎంత, గ్యారంటీల రూపంలో భవిష్యత్తుపై ఎంత భారం పడుతుందో ఒక్కొక్కటిగా వివరించారు. బయట అప్పుల అంశంపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ప్రభుత్వ అప్పులు బడ్జెట్లో స్పష్టంగా కనిపించాలి. కానీ గత పాలనలో కార్పొరేషన్లు, పిఎస్క్యూల పేరుతో తీసుకున్న రుణాలను బడ్జెట్కు బయట ఉంచారని ఆరోపణలు. దీనిని ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్గా తెలిపారు పయ్యావుల కేశవ్. ప్రజలకు నిజమైన ఆర్థిక పరిస్థితి తెలియకుండా దాచిపెట్టారని విమర్శలు. ఈ అప్పులు కాగితాలపై ప్రభుత్వ అప్పులుగా కనిపించకపోయినా చివరికి వాటి వడ్డీ, అసలు చెల్లింపులు రాష్ట్ర ఖజానాపైనే పడతాయని ఒక క్లారిటీ. ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారని, కొత్త ప్రభుత్వానికి మిగిలింది అప్పుల కొండ. రాష్ట్ర ఆదాయంలో భారీ భాగం కేవలం అప్పుల వడ్డీకే వెచ్చించాల్సిన పరిస్థితి. వేల కోట్లు ప్రతి సంవత్సరం వడ్డీలకి చెల్లించాల్సిందే. అభివృద్ధి పనులకు, కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం కష్టమవుతుంది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, పరిపాలనపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని అభిప్రాయం. మాటలు కాదు, సంఖ్యలు నిజాన్ని చెబుతున్నాయి. డాక్యుమెంట్లు మాట్లాడుతున్నాయని చెప్పిన పయ్యావుల కేశవ్. ఇది రాజకీయ ఆరోపణ కాదు, రికార్డుల ఆధారంగా సభలో వివరించిన మంత్రి. రాజకీయ కక్షతో ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తుంది. ఒకవైపు సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన అవసరం, మరోవైపు ఖాళీ ఖజానా, పెరిగిపోయిన అప్పుల వడ్డీలు. ఈ పరిస్థితిలో ఆర్థిక క్రమశిక్షణను ఎలా తీసుకురావాలన్నది కీలక ప్రశ్న. ఆదాయ వనరులను పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అభివృద్ధి పేరుతో జరిగిన అప్పుల పాలనపై ఇప్పటికీ ప్రజల్లో చర్చ నడుస్తూనే ఉంది. అందుకే అసెంబ్లీలో అప్పుల అసలు లెక్కలు చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.